ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం నిన్నటి క్లాసులో పార్ట్ 1లో ఈ యొక్క యూరోపియన్ల రాక మోడర్న్ హిస్టరీలో చెప్పుకున్నాము. ఈ యొక్క యూరోపియన్ల రాకలో ప్రముఖమైనటువంటి పార్ట్ అయినటువంటి పోర్చుగీస్ వారి గురించి చెప్పుకోవడం జరిగింది. భారతదేశానికి మొట్టమొదటి వచ్చినటువంటి వారు ఎవరు, మరి చివరిగా వెళ్ళిన వారు ఎవరు అని కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు. మొట్టమొదటిగా వచ్చినటువంటి వారు పోర్చుగీస్ వారు, చివరగా వెళ్ళినటువంటి వారు 1961లో కూడా పోర్చుగీస్ వారేనమాట. భారతదేశానికి వచ్చినటువంటి పోర్చుగీస్ వారి యొక్క వరుస క్రమం కూడా మనం నిన్నటి క్లాసులో చెప్పుకొని ఉన్నాము. అది పోర్చుగీస్ వారు, డచ్ వారు, మరియు అదే సమయంలో ఇక నెక్స్ట్ వచ్చేసి మరలా డచ్ వారి దగ్గర నుంచి బ్రిటిష్ వారు, మళ్ళీ డేనిష్ వారు, ఫ్రెంచ్ వారు ఇలా రావటం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి వరుస క్రమంగానే అడిగితే మొదట డచ్ వారు వచ్చారు, తర్వాత ఈ యొక్క బ్రిటిష్ వారు రావటం జరిగింది, అక్కడి నుంచి ఫ్రెంచ్ వారు రావటం జరిగింది, చివరగా పోర్చుగీస్ వారు రావటం జరిగిందన్నమాట. ఓకే, ఈరోజు మనం డచ్ గురించి చెప్పుకుందాం. ఈ యొక్క డచ్ ప్రజలను ఏమంటారు అని కనుక గమనించినట్లయితే హాలాండ్ లేదా నెదర్లాండ్, హాలాండ్ నెదర్లాండ్ అని అంటారనమాట. ఇంకా దానికి పల్లపు భూమి అని కూడా అంటారు. పల్లపు భూమి ఇది ఒకసారి. ఓకే, డచ్ ప్రజలను ఏమంటారు, ఏ దేశ ప్రజలను డచ్ ప్రజలు అంటారని కూడా ఒకసారి బిట్ అడగడం జరిగింది. హాలాండ్ నెదర్లాండ్, దీన్ని పల్లపు భూమి అని కూడా అంటారనమాట. ఈ యొక్క డచ్ వారు మొట్టమొదటిసారిగా మనకి 1602లో మరి ఎవరి యొక్క పర్మిషన్తో మరి ఇక్కడ మనకు అధికారాన్ని స్థాపించారు అంటే బీజాపూర్ సుల్తాన్. ఇది అడిగాడు ఒకసారి. బీజాపూర్ సుల్తాను మహమ్మద్ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క పర్మిషన్తో వీరు స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట మచిలీపట్నంలో. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కానీ గమనించినట్లయితే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నదే గడువుగా ఈ యొక్క ప్రాంతాలలో కూడా వాళ్ళ యొక్క అధికారాన్ని స్థాపించడం జరిగింది. మచిలీపట్నం వచ్చేసరికి 1605లో ఆ యొక్క స్థావరంలో వర్తకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి పులికాట్లో వచ్చేసరికి 1610లో. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బాగా. ఈ యొక్క మచిలీపట్నంలో ఏ సంవత్సరంలో డచ్ వారి యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు? 1605. పులికాట్లు ఎప్పుడు? 1610. ఈ రెండు కూడా చాలాసార్లు అడిగాడు. కరైకల్ అంటే మరి తమిళనాడు 1645, నాగపట్నం అంటే 1658, మరి చిన్సూరా అంటే 1653, కాసిం బజార్ అంటే మరి ఇది కూడా తర్వాత కాలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ కాసిం బజార్ అంటే వెస్ట్ బెంగాల్. ఇది అడిగాడు, కాసిం బజార్ ఎక్కడ ఉందని. ఎందుకంటే కాసిం బజార్ గురించి మరలా చెప్తాను, ఒక ప్రాముఖ్యత ఉంది. నాగపట్నం గురించి కూడా అడిగాడు అనమాట. నాగపట్నాన్ని నిర్మించినటువంటి రాజు ఎవరు అన్నారు? శ్రీకృష్ణ దేవరాయలు. వాళ్ళ యొక్క తల్లి పేరు మీద శ్రీకృష్ణ దేవరాయలు నాగపట్నాన్ని నిర్మించాడు, అతని యొక్క తల్లికి జ్ఞాపకార్థం అన్నమాట. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. మచిలీపట్నం అంటే 1605 ఎవరి యొక్క పర్మిషన్తో ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారంటే బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా. వెరీ గుడ్. మనకి అబ్దుల్ షా అనేటువంటి వ్యక్తి పోర్చుగీస్ వారికి పర్మిషన్ ఇచ్చారు. మరి అదే డచ్ వారికి ఎవరు ఇచ్చారని కానీ గమనించినట్లయితే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేటువంటి వ్యక్తి వీరికి పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఈ క్రమంలో డచ్ వారు అసలు దేనికోసం వచ్చారంటే యూరోపియన్లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క యాలకులు, సుగంధ ద్రవ్యాలు కోసం, వస్త్రాల కోసం రావడం జరిగిందనమాట. మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారని కూడా అడిగాడు. యూరోపియన్ల కంటే ముందు కూడా అరబ్బులు యొక్క సముద్ర మార్గం ద్వారా రావడం జరిగిందనమాట. మనం నిన్న క్లాసులో చెప్పుకున్నాం. కాన్స్టాంటినోపుల్ను 1453లో ఎవరు మరి టర్కీ రాజు అయినటువంటి 2వ మహమ్మద్ ఆక్రమించడంతో భూమార్గం యొక్క రోడ్డు మూసుకుపోయింది. ఇంకా ఆ సమయంలో మరి ఎవరు అనేటువంటి వాళ్ళు యొక్క హెన్రీ, 2వ జాన్ ఇలా భారతదేశానికి సముద్ర మార్గానికి కనిపెట్టడానికి కృషి చేశారు. అదే క్రమంలో వాస్కో డి గామా 1498 మే 17వ తేదీ కూడా రావడం జరిగింది. ఇక్కడ డచ్ వారి గురించి ఎగ్జామ్స్లో బిట్ అడిగేటువంటి ప్రాంతం ఏమిటంటే 1623లో ఈ యొక్క అంబయానా ద్వీపం ఉందన్నమాట. డచ్ వారు మెయిన్ ఇండోనేషియాతో వ్యాపార బంధం కలిగి ఉండేటువంటి వాళ్ళు, మన దేశం కంటే కూడా అంతకుముందు ఇండోనేషియాతో.
బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత చాలా ఇద్దరికి కూడా గొడవలు జరగటం జరిగిందన్నమాట. ఊచకోత కోసుకునేటువంటి వాళ్ళు యుద్ధాలు జరిగేటువంటి అన్నమాట. ఈ అంబయానా ద్వీపం దగ్గర ఈ యొక్క డచ్ వారికి బ్రిటిష్ వారికి యుద్ధం జరిగి డచ్ వారు గెలవటం జరిగిందన్నమాట. అంబయానా ద్వీపం అనేటువంటిది ఎక్కడుందంటే ఇండోనేషియా ప్రాంతంలో ఉందన్నమాట. ఓకేనా. చాలాసార్లు జరిగి చంపుకునేటువంటి వాళ్ళు బ్రిటిష్ వారు ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత మరి 1700 ఇది ఇంపార్టెంట్, 1759లో ఒక చిన్సూరా లేదా బేదరా అనేటువంటి యుద్ధం జరిగిందన్నమాట. ఇది ఇంపార్టెంట్ అయ్యా. చిన్సూరా అడిగాడు చాలాసార్లు. చిన్సూరా లేదా బేదరా అనేటువంటి యుద్ధం జరిగింది. ఈ యొక్క యుద్ధము ఎవరెవరికి జరిగింది? బ్రిటిష్ వారికి, డచ్ వారికి. బ్రిటిష్ వారి నాయకుల యొక్క సేనానిని ముందు నడిపించినటువంటి రాబర్ట్ క్లైవ్, ఈ రాబర్ట్ క్లైవ్ యుద్ధం చేసి ఓడించడం జరిగింది. అప్పుడు బ్రిటిష్ వారికి ఇతనున్నాడు, డచ్ వారికి ఎవరు సహాయం చేశారు అని కూడా మనకి అడుగుతారన్నమాట. డచ్ వారికి సహాయం చేసినటువంటి వారు మీర్ జాఫర్, బెంగాల్ పాలకుడు మీర్ జాఫర్. ఓకే, మీర్ జాఫర్ అనేటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్సూరా లేదా బేదరా యుద్ధం అనేటువంటిది ఎవరెవరి మధ్య జరిగిందని అడిగాడు ఒకసారి. బ్రిటిష్ వారి మధ్య, డచ్ వారి మధ్య. ఎవరు గెలిచారు? బ్రిటిష్ వారు గెలిచారు. మరి ఈ యొక్క ఎవరి యొక్క నాయకత్వంలో జరిగింది? రాబర్ట్ క్లైవ్ యొక్క నాయకత్వంలో జరిగిందన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధంతోనే భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క విజయయాత్ర లేదంటే పరిపాలన ప్రారంభమైందన్నమాట. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757 అన్నమాట. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు. ఎగ్జామ్లు అడిగినటువంటి వాటిని మనం ఖచ్చితంగా చెప్పుకుంటాం. అకాడమీ, మరి జోగినాయుడు కావచ్చు, ఇండియన్ హిస్టరీ, సేనయ్య కావచ్చు, ఇటువంటి బుక్కుల్లో అన్నింటిలో కూడా మనం క్రోడీకరించి ముఖ్యమైనటువంటి విషయాలను చెప్పుకుంటాం అన్నమాట. ఇక బెంగాల్ పాలకుడు ఎవరు? మీర్ జాఫర్ అన్నమాట. ఇతను ఓడిపోవడం కూడా జరిగింది. ఇక స్థిరీకరించబడింది అన్నమాట చిన్సూరా లేదా బేదరా అనేటువంటిది. ఈ సందర్భంలో మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇక్కడ బిట్లు అడిగేటువంటి ప్రాంతం ఏమిటంటే ఈ యొక్క కాసిం బజార్ గురించి చెప్పుకోవాలి. కాసిం బజార్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కాసిం బజార్లో ఏం జరిగిందంటే 1756 జూన్ 20వ తేదీన చీకటి గది ఉదంతం జరిగిందన్నమాట. చాలాసార్లు అడిగాడు ఇది. ఏమిటంటే చీకటి గది ఉదంతం. చీకటి గది ఉదంతం ఎక్కడ జరిగింది? బెంగాల్లో ఉన్నటువంటి కాసిం బజారులో ఉన్నటువంటి యొక్క బ్రిటిష్ వ్యాపారస్తులైనటువంటి కూలీలను కొంతమందిని 146 మందిని తీసుకురావడం జరిగింది. సిరాజ్ దౌలా అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చి ఒక చిన్న గదిలో బంధించడం జరిగిందన్నమాట. ఎంతమందిని? 146 మందిని. వీళ్ళందరూ కూడా మరణించారు. ఒక 23 మంది మాత్రమే బ్రతికి బయటికి వెళ్ళిపోయారన్నమాట. మరి ఇటువంటి దుర్ఘటననే ఆ రోజుల్లో చీకటి గది ఉదంతం అంటారన్నమాట. కలకత్తా చీకటి గది ఉదంతం అంటారు. కలకత్తా చీకటి గది ఉదంతంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? సిరాజ్ ఉద్దౌలా, మరి బ్రిటిష్ యొక్క కూలీలు. ఏ తేదీన జరిగిందని చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతారు. 1756 జూన్ 20వ తేదీన కూడా జరిగిందనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది కూడా. ఇక్కడ పులికాట్ ఏ సంవత్సరంలో? 1610. మచిలీపట్నం ఎప్పుడు? 1605. మరి ఎవరి పర్మిషన్తో? మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క పర్మిషన్తో ఇక్కడ జరగడం కూడా జరిగింది. ఇక మనకు ఈ యొక్క డచ్ వారి గురించి ఇంకేమైనా బిట్లు అడుగుతాడంటే ముఖ్యంగా ఇవే మనకి ఈ యొక్క డచ్ వారి గురించి. ఓకే, నెక్స్ట్ మనం ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకునేటువంటిది కానీ గమనించినట్లయితే ఇక్కడ బ్రిటిష్ వారు గురించి చెప్పుకుంటున్నాం. బ్రిటిష్ వారు ఈ యొక్క బ్రిటిష్ వారు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు డచ్ గురించి చెప్పుకున్నాం, పోర్చుగీస్ వారి గురించి చెప్పుకున్నాం. ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడో ఒకసారి చూడండి. ఈ మాత్రం హైలైట్ చేస్తున్నాం. ఈ యొక్క బ్రిటిష్ వారికి మరి ఆ యొక్క రాణి ఎలిజబెత్ 1600 సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీన పర్మిషన్ ఇచ్చిందనమాట ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వ్యాపారం చేసుకోవటం కోసంగా. తర్వాత మనకు 1608లో
ఈ యొక్క హాకిన్స్ అనేటువంటి వ్యక్తి జహంగీరు ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు కాలంలో రావటం అనేటువంటిది కూడా జరిగిందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మొదట వచ్చింది హాకిన్స్, తర్వాత థామస్ రో అనేటువంటి వ్యక్తి కూడా రావటం జరిగింది. జహంగీర్ ఉన్నాడన్నమాట. ఎవరు పంపించారు జహంగీర్ దగ్గరికి అంటే జేమ్స్, రెండవ జేమ్స్ అనేటువంటి వ్యక్తి పంపించడం కూడా జరిగింది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఏర్పాటు చేసినప్పుడు ఉన్నటువంటి రాజులు లండన్లో ఎవరున్నారు, మరి అదేవిధంగా ఇక్కడ మిగతా మన యొక్క భారతదేశంలో ఎవరు ఉన్నారు, ఇటువంటివి కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంగ్లాండ్లో రాజు వచ్చేసి మొదటి జేమ్స్ ఉన్నాడు. ఇంగ్లాండ్లో ఎవరున్నారు ఆ సమయంలో? మొదటి జేమ్స్. ఓకేనా, రాజు. అదే మనకు ఈ యొక్క ఇంగ్లాండ్ ప్రధాని కానీ గమనించినట్లయితే విలియం హాకిన్స్. రాజు ఇవి అడుగుతాడండి. ప్రధాని ఎవరు, రాజు ఎవరు? విలియం హాకిన్స్. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటివి. విలియం హాకిన్స్ అనేటువంటి వ్యక్తి 1600 సమయంలో ఇక్కడ మనకు మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్. తర్వాత జహంగీర్ సమయంలో ఈ యొక్క వీళ్ళు రావడం జరిగింది, అక్బర్. ఓకేనా, ఇవి మూడు కూడా గుర్తుపెట్టుకోండి. మొదటి జేమ్స్ రాజు, ప్రధాని వచ్చేసి విలియం హాకిన్స్, మొఘల్ చక్రవర్తి వచ్చేసి అక్బర్. అయితే మొదటి నౌకాయానము, రెండవ నౌకాయానము, మూడవ నౌకాయానము ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇవి ఏ సంవత్సరంలో వచ్చాయంటే 1602. మొదటి రెండు కూడా 1602లోనే రావడం జరిగింది. సంవత్సరాలు ముఖ్యం కాదు, ఇది ముఖ్యం అన్నమాట. 1600 డిసెంబర్ 31 అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈస్ట్ ఇండియా తరపున బ్రిటిష్ వారు వచ్చినటువంటి మొదటి నౌక రెడ్ డ్రాగన్ అన్నమాట. రెడ్ డ్రాగన్ అనేటువంటి నౌక ద్వారా వీరు రావటం జరిగిందన్నమాట. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మొదటి నౌకాయానము జేమ్స్ లంకాస్టర్ ఆధ్వర్యంలో, రెండవది వచ్చేసి హెన్రీ మిడిల్టన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇండోనేషియాకి వెళ్ళిపోవడం జరిగింది. మన దేశానికి రాల అంటే వచ్చారు కానీ ఇండియాకని అలా వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. అంబయానా ద్వీపం అనేటువంటిది అది కూడా అటే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మూడో నౌకాయానం అనేటువంటిది విలియం హాకిన్స్ 1608లో సూరత్కి రావడం జరిగింది. సూరత్ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకు హెక్టార్ విలియం హాకిన్స్ అనేటువంటి వ్యక్తి హెక్టార్ అనేటువంటి నౌకలో రావడం జరిగింది. మొట్టమొదట బ్రిటిష్ వారు వచ్చినటువంటి నౌక ఏంది? రెడ్ డ్రాగన్. ఓకే, 1608లో ఈ యొక్క హాకిన్స్ వచ్చేసి ఎవరి దగ్గరకు వచ్చారు? జహంగీర్ దగ్గరకు వచ్చాడనమాట. మరి మేము వ్యాపారం చేసుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి అని. 1608 నుంచి 1611 వరకు కూడా జహంగీర్ ఆస్థానంలో ఉన్నాడు ఈ యొక్క హాకిన్స్ అనేటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత 1615లో ఈ యొక్క థామస్ అనేటువంటి వ్యక్తి రావటం, అప్పుడు పర్మిషన్ ఇవ్వటం కూడా జరిగిందనమాట. థామస్ రే అనేటువంటి వ్యక్తి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ అనమాట. మొదటి రాజు. 4వ నౌకాయానం కూడా జరగడం జరిగింది. హిప్పన్ అనేటువంటి వ్యక్తి రావడం కూడా జరిగింది. ఎక్కడికి వచ్చాడంటే మచిలీపట్నం వచ్చాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 4వ నౌకాయానము గ్లోబ్ అనే నౌక. ఇది కూడా ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాబట్టి. గ్లోబ్ అనేటువంటి నౌక ఎక్కడికి వచ్చింది? మచిలీపట్నం. హిప్పన్ అనేటువంటి వ్యక్తి రావడం కూడా జరిగిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి, ఎగ్జామ్లో వచ్చేటువంటివి. మొదటి జేమ్స్ ఆధ్వర్యంలో థామస్ రో అనేటువంటిగా రెండుగా వ్యక్తి వచ్చి 1615లో పర్మిషన్ తీసుకోవడం జరిగింది. 1611లో వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? అతనికి పర్మిషన్ ఇవ్వాల హాకిన్స్కి. మరి థామస్ రోకి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడయ్యా అంటే 1615లో. ఎవరంటే జహంగీర్ అనేటువంటి వ్యక్తి అన్నమాట. ఏ వ్యక్తికి ఇచ్చాడు? థామస్ రో. ఓకే, ఇవి ఎగ్జామ్స్లో అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పార్ట్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక మనము కోటలు నిర్మించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కోటలు అనేటువంటివి. ఓకే, సరే, కోటలు మద్రాస్ కోట,
ఓకే, ఈరోజు మనకు ముఖ్యమైనటువంటిది ఏంటంటే సెయింట్ జార్జ్ కోట, సెయింట్ డేవిడ్ కోట, విలియం కోట అనేటువంటి ఈ యొక్క విలియం పోర్ట్ అంటారు దాన్ని. ఈ మూడింటిని కూడా ఆంగ్లేయులు నిర్మించారన్నమాట. అవి ఎలా నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఏమిటి అనేటువంటిది మనం ఒకసారి గమనిద్దాం. సెయింట్ జార్జ్ కోటను 1639లో నిర్మించడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే 1640లో దీన్ని నిర్మించడం జరిగింది. ఎలా అంటే ఆ టైంలో 1639 ప్రాంతంలో చంద్రగిరి ప్రాంతాన్ని 3వ వెంకటపతి రాయలు పరిపాలిస్తున్నాడు. వెంకటపతి రాయలు, ఈ 3వ వెంకటపతి రాయలు పరిపాలిస్తున్నటువంటి సమయంలో బ్రిటిష్ వారు ఫ్రాన్సిస్ డే అనేటువంటి వ్యక్తి, ఎవరెతను? ఫ్రాన్సిస్ డే, దామెర్ల వెంకటాద్రి నాయుడు యొక్క సహకారముతో, దామర్ల వెంకటాద్రి నాయుడు సహకారముతో మధ్యవర్తిత్వం జరిపి ఈ యొక్క మద్రాసును కొనుక్కోవటం జరిగిందన్నమాట. మద్రాసును కొనుక్కొని ఇక్కడ దీనికి చెన్నై అనేటువంటి వాళ్ళు ఇంతకుముందు ఎందుకనేటువంటి వాళ్ళని కూడా చాలాసార్లు అడిగారు. ఎందుకనే వాళ్ళంటే దామెర్ల వెంకటాద్రి నాయుడు యొక్క నాన్నగారి పేరు చెన్నప్ప, అతని యొక్క మధ్యవర్తిత్వంతో ఇది వాళ్ళకి చెందడం జరిగింది కాబట్టి చెన్నప్ప పేరు మీద చెన్నై అనేటువంటిది రావడం కూడా జరిగింది మద్రాసుకు అన్నమాట. ఓకే, ఫ్రాన్సిస్ డే మద్రాసు నగరాన్ని లేదా చెన్నై నగరాన్ని నిర్మించింది ఎవరు అంటే ఫ్రాన్సిస్ డే మరియు మరో వ్యక్తి కూడా ఉన్నాడు అనమాట, ఆండ్రూ కోగన్. ఫ్రాన్సిస్ డే మరియు ఆండ్రూ కోగన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మద్రాసు నగరం అనగానే ఫ్రాన్సిస్ డే మాత్రమే వేస్తుంటాడు. ఈ ఆండ్రూ కోగన్ అనేటువంటి వ్యక్తి ఒక్కొక్కసారి మల్టిపుల్ ఆన్సర్లు ఇస్తాడు, లేదు ఒకవేళ రేర్గా కానీ మీకు ఫ్రాన్సిస్ డే ఆండ్రూ కోగన్ ఇస్తే 2 పెట్టండి, లేదు ఫ్రాన్సిస్ డే ఇస్తే ఇది మాత్రమే పెట్టండి అన్నమాట. ఓకే, తర్వాత కాలంలో మరి ఇక్కడ మనకు ఈ యొక్క సెయింట్ జార్జ్ కోట అనేటువంటి మద్రాసులో ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో మొట్టమొదటి ఈ యొక్క మున్సిపాలిటీ కూడా ఏదయ్యా అంటే మద్రాసేనమాట. 1684లో ప్రెసిడెన్సీగా మారింది ఈ యొక్క మద్రాస్ అనేటువంటిది. 1684లో ప్రెసిడెన్సీగా మారిందన్నమాట. ఓకే, 1687లో మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీగా మారిందన్నమాట. మున్సిపాలిటీ మొట్టమొదట ఏర్పడినటువంటి మున్సిపాలిటీ ఏది అంటే మద్రాసు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇక మనకు సెయింట్ డేవిడ్ కోట అనేటువంటిది కూడా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు నియమించినటువంటిదే. అది ఎప్పుడు నియమించాడు అనేటువంటిది కానీ గమనించినట్లయితే దీనికి ఒక చరిత్ర ఉందన్నమాట. సెయింట్ డేవిడ్ కోట ఎక్కడుంది? ముంబైలో ఉంది. ఎక్కడుంది? ముంబైలో ఉందన్నమాట. ఈ యొక్క ముంబైలో స్కెచ్ కౌశిక్కే మిగతా ఉందిలే ఉంది. ఓకే, 1667లో ఇది నియమించింది వచ్చేసి 1668లో. అయితే 1667లో ఒకటి జరిగిందనమాట. ఏమిటి? మనకు ఈ యొక్క ఇద్దరికి మ్యారేజ్ అనేటువంటిది కూడా ఇక్కడ జరగటం జరిగిందనమాట. పోర్చుగీస్ యొక్క రాకుమార్తె క్యాథరిన్, బ్రిటిష్ యొక్క రాకుమారుడు 2వ చార్లెస్, వీళ్ళిద్దరికి కూడా వివాహం జరిగితే మరి కట్నం భాగంగా ఈ యొక్క ముంబైలోని ఒక ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతంలో యొక్క 1668లో సెయింట్ డేవిడ్ కోటను వ్యాపార ముఖ్యమైనటువంటి స్థావరంగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. వీటి మీద బిట్లు అడుగుతున్నాడు కాబట్టి వీటి గురించి చెప్తూ ఉన్నాం. ఓకేనా? సెయింట్ డేవిడ్ కోట అనేటువంటిది ఎక్కడ ఉందంటే ముంబైలో ఉందన్నమాట. ఏ సందర్భం అంటే మీకు తెలుసు అనమాట. ఇక్కడ ఇది ముంబై బాగా డెవలప్ అవడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే హెన్సీ అక్సెడ్ డన్. ఓకేనా?
ముంబాయి మంచి ఒక పారిశ్రామిక కేంద్రముగా అభివృద్ధి చెందడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు? మరి ముంబాయిలో కోటను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జెరాల్డ్ అంగియర్. ఇది ఇంపార్టెంట్, ఇది అడిగాడు బిట్టు. జెరాల్డ్ అంగియర్. జెరాల్డ్ అంగియర్ అనేటువంటి వ్యక్తి ముంబాయి యొక్క సెయింట్ డేవిడ్ కోటను నిర్మించాడు. అక్కడ వ్యాపారం అభివృద్ధి చెందడానికి సహాయపడినటువంటి వ్యక్తి హెన్సీ హక్స్డన్ అన్నమాట. సెయింట్ డేవిడ్ కోట అనగానే మనకు జెరాల్డ్ అంగియర్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సెయింట్ జార్జ్ కోట అనగానే డేవిడ్ కోట అంటే జెరాల్డ్. మరి అక్కడ చెన్నైలో ఆ యొక్క కోట జార్జ్ కోట అనగానే మనము ఫ్రాన్సిస్ డే అండ్ ఆండ్రూ కోగన్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మూడోది వచ్చేసి విలియం పోర్ట్ లేదా విలియం కోట అన్నమాట. ఇక్కడ దీని గురించి చర్చిస్తే దీన్ని కలకత్తాలో ఉందన్నమాట. వెస్ట్ బెంగాల్లో ముఖ్యమైనటువంటి భాగంగా కూడా మనం దీన్ని చెప్పుకుంటాము. ఇక్కడ ఒకసారి మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఫరూక్ షియార్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. పర్మానా జారీ చేసినటువంటి వ్యక్తి అన్నమాట ఇతను. ఫరూక్ షియార్ అనారోగ్యం పాలైతే అతనికి ఒక బ్రిటిష్ వైద్యుడు బాగు చేశాడనమాట. ఆ సందర్భంలో ఇతనికి ఒక 3 గ్రామాలు ఇచ్చాడు. ఆ 3 గ్రామాల పేర్లు కూడా మనకు అడుగుతుంటారు. కాసిం బజార్, గోవిందపూర్, సుతనోతా. చూడండి 3 రాసుకోండి. కాసిం బజార్, గోవిందపూర్, సుతనీత అనేటువంటి ఈ యొక్క 3 గ్రామాలను ఆ యొక్క డాక్టర్కి ఇవ్వడం జరిగిందనమాట. ఫరూక్ షియార్ అనేటువంటి రాజు అతని యొక్క అనారోగ్యాన్ని బాగా చేసినందుకు హమిల్టన్ అనేటువంటి డాక్టర్కు, ఎవరికంటే హమిల్టన్ అనేటువంటి డాక్టర్కు ఇవ్వటం జరిగిందనమాట. గాబ్రియల్ బాటన్ అనేటువంటి వ్యక్తి కూడా కొన్ని మరి ఈ యొక్క ఔరంగజేబు సమయంలో కూడా అతనికి రాచిపుణ్ణను బాగు చేశాడు. హమిల్టన్. ఫరూక్ షియార్తో సంబంధం ఉన్నటువంటి డాక్టర్ ఎవరు? హమిల్టన్. ఇది ఇక్కడ ఇవ్వలేదు కానీ రాసుకోండి. అయినా కూడా హమిల్టన్ అనేటువంటి డాక్టర్కి 3 గ్రామాలు ఇచ్చారు. కాసిం బజార్, గోవిందాపూర్, సుతనీత అనేటువంటి 3 గ్రామాలను ఇవ్వడం కూడా జరిగింది. ఇక తర్వాత కాలంలో ఆ 3 గ్రామాలను కలిపి కలకత్తాగా ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా జరిగిందన్నమాట. ఎప్పుడు అంటే 1698లో కొనుక్కోవడం జరిగిందన్నమాట. ఆ యొక్క 3 గ్రామాలను కొనుక్కొని 1698లో ఈ యొక్క కలకత్తా మహానగరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కలకత్తా నగర నిర్మాత ఎవరని చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడండి. జాబ్ చార్నాక్. ఓకేనా? జాబ్ చార్నాక్, ఇది ఇంపార్టెంట్. జాబ్ చార్నాక్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. జార్జ్ కోట, సెయింట్ జార్జ్ కోట అనగానే ఫ్రాన్సిస్ డే. ఓకే, మనకి కలకత్తా అనగానే జాబ్ చార్నాక్. అదేవిధంగా ముంబాయి కోట లేదా డేవిడ్ కోట అనగానే అక్కడ మనకి ఎవరు గుర్తుకు రావాలి? మ్యారేజ్ క్యాథరిన్ చార్లెస్ గుర్తొస్తారు మనకి. దాన్ని నిర్మించినటువంటి వ్యక్తి అనగానే జెరాల్డ్ అంగియర్. ఫ్రాన్సిస్ డే, జెరాల్డ్ అంగియర్, జాబ్ చార్నాక్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకుని చాలాసార్లు వచ్చింది. సెయింట్ జార్జ్ కోట అనగానే ఎవరి పేరు గుర్తుకు రావాలి? ఫ్రాన్సిస్ డే. ఓకే, డేవిడ్ కోట అనగానే జెరాల్డ్ అంగియర్. ఓకే, కలకత్తా నగరం అనగానే జాబ్ చార్నాక్. ఓకే ఫ్రెండ్స్, డౌట్ ఇక్కడ ఏమి ఉండకూడదు అన్నమాట. ఇది బాగా కూడా మీరు నేర్చుకోవాల్సినటువంటి ఇది. ఇక నెక్స్ట్ మనము వీరికి సంబంధించినటువంటి ఇది ఎవరు? వీళ్ళకి మచిలీపట్నం దగ్గర అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట. తూర్పు తీరంలో ఆంగ్లేయులు స్థాపించినటువంటి మొదటి ఫ్యాక్టరీ ఏది? బాలాసోర్ ఎక్కడ ఉంది? ఒడిశాలో ఉంది. దీని మీద బిట్ అడిగాడు. తూర్పు తీరంలో బాలాసోర్ ఎక్కడుంది? ఒడిశా ప్రాంతంలో ఉంది అన్నమాట. ఓకేనా? ఇది ఆంగ్లేయులకు సంబంధించి. ఇక మనకు నెక్స్ట్ ఉన్నటువంటి వారు ఎవరు? ఆంగ్లేయుల తర్వాత చివరిగా ఉన్నటువంటి వాళ్ళు డెనిస్. వారి గురించి ఎక్కువగా కూడా లేదు. డెనిస్ ఒక 2-3 లైన్ల గురించి చెప్పుకుందాం. ఓకే, డెనిస్ వీడియో. ఓకే, పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు
ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు డెనిస్ గురించి చెప్పుకుంటాం. ఈ యొక్క డెనిస్ అనేటువంటి వాళ్ళు 1616లో మొట్టమొదటిసారిగా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది వెస్ట్ బెంగాల్లోని సెరంపూర్. ఓకే, 1616 సంవత్సరాలు అన్నిటికీ ఇంపార్టెంట్ కాదు. మీరు సెరంపూర్ ఎక్కడుంది? ఇది వెస్ట్ బెంగాల్, అంటే ఆ రోజుల్లో బెంగాల్ అనేటువంటి వాళ్ళు అన్నమాట. ఓకే, తర్వాత తంజావూరు లేదా ఈ యొక్క తమిళనాడు రాష్ట్రంలోని ఈ యొక్క ట్రాంకోబార్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళ గురించి చెప్పుకోవడానికి అవసరమైనటువంటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ అడగరు అన్నమాట. భారతదేశంలో క్రైస్తవ మిషనరీలను పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే డెనిస్ వారు అన్నమాట. క్రైస్తవ మిషనరీలను స్థాపించడంలో వాళ్ళ యొక్క కార్యకలాపాల్లో ప్రముఖంగా పాల్గొన్నటువంటి వారు ఎవరంటే డెనిస్. వీళ్ళు 120 లక్షలకు వాళ్ళ యొక్క స్థావరాలైనటువంటి సెరంపూర్ కావచ్చు, ట్రాంకోబార్ కావచ్చు, వీటిని అమ్మివేశారన్నమాట. ఎవరికి అమ్మివేశారని బిట్ అడుగుతుంటారు. డేన్స్ ఎవరికి అమ్మారు? హార్డెంజ్ మొదటి హార్డెంజ్ లేదా ఈ యొక్క ఇంగ్లీష్ గవర్నర్ జనరల్కి డేన్ లేదా డెనిస్ యొక్క స్థావరాలను 120 లక్షలకు అమ్మివేశారన్నమాట. అమ్మివేసి వారు ఆ డెనిస్ వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి బిట్ అడిగాడు, ఎవరితో ఎక్కువ వ్యాపారాలు అంటే చైనా వారితో చేస్తున్నటువంటి వాళ్ళు. 120 లక్షలకు కూడా అమ్మేసి వాళ్ళు వెళ్ళిపోవటం అనేటువంటిది కూడా జరిగిందనమాట. అంటే దీంతో ఈ యొక్క హార్డెన్స్ అనేటువంటి వ్యక్తి సెరంపూర్, ట్రాంకోబార్ అనేటువంటి స్థావరాలను కొనుక్కోవటంతో డెనిస్ యొక్క పాలన అంతమైపోయింది. వాళ్ళు ఏరే దేశానికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. వీళ్ళ మీద మరి ఎగ్జామ్ ఏ విధంగా అడుగుతున్నారు అని కానీ మనం గమనించినట్లయితే క్రైస్తవ మిషనరీలలో ఎక్కువగా పాల్గొనేటువంటి వాళ్ళు, వాటి యొక్క స్థాపనలు, అదొక్కటే ముఖ్యమైనటువంటి. ఓకే, నెక్స్ట్ ఇక మనకు ఈ యొక్క ఫ్రెంచి వారు గురించి చూద్దాం. చివరిగా వచ్చినటువంటి వారు ఎవరు? ఫ్రెంచి వారు 1664లో కూడా రావటం జరిగింది. వీళ్ళు స్థాపించినటువంటి బాప్టిస్ట్ కోల్బర్డ్ అనమాట. మొదటి స్థావరం ఎక్కడ అనేది ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఇలా ఫ్లో చార్ట్ లాగా రాసుకోండి. ఫ్రెంచి వారు ఎప్పుడు వచ్చారు? వీళ్ళు 1664లో రావటం జరిగింది. మొదటి యొక్క స్థావరం ఎక్కడ? సూరత్ అంటే గుజరాత్ అన్నమాట. ఓకేనా, గుజరాత్కి రావడం కూడా జరిగింది. ఈ యొక్క ప్రధాన కేంద్రము సూరత్లో అయితే మొదట వర్తక స్థావరం ఏర్పరచుకున్నారు, కానీ ప్రధాన కేంద్రం ఎక్కడంటే పాండిచ్చేరి. ఇలా ఫ్లో చార్ట్ లాగా రాసుకోండి, గుర్తుంటాయి బాగా. పాండిచ్చేరి అనేటువంటిది మనకు తెలిసినటువంటిదే కదా. మహే, కరైకల్, యానం అనేటువంటి 3 ప్రాంతాల కలయికతో ఏర్పడినటువంటిదే ఈ యొక్క పాండిచ్చేరి అన్నమాట. పాండిచ్చేరి యొక్క నగర నిర్మాత, ఇందాక మనం చెప్పుకున్నాం, కలకత్తా యొక్క నగరం నిర్మాత ఎవరు? జాబ్ చార్నాక్. మరి సెయింట్ జార్జ్ కోట ఫ్రాన్సిస్ డే. అదేవిధంగా ముంబైలో సెయింట్ డేవిడ్ కోట, అరెండేల్. ఇలా మనకు పాండిచ్చేరి యొక్క నగర నిర్మాత ఎవరు అని అడుగుతారన్నమాట. మరి మీరు ఒకసారి ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసేసుకుంటే ఫ్రాంకోయిస్ కారన్. ఓకేనా, ఫ్రాంకోయిస్ ఇతని గురించి బిట్లు అడుగుతుంటారు. ఓకే, ఇక్కడ మనకి పాండిచ్చేరి గురించి 2 వ్యక్తులు ముఖ్యంగా కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. పాండిచ్చేరి నిర్మాత వచ్చేసి ఇతను సూరత్లో స్థాపించడం జరిగింది. పాండిచ్చేరి యొక్క నిర్మాత ఎవరు అని కానీ అడిగితే వెరీ 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 ఇంపార్టెంట్, ఫ్రాంకోయిస్ ఇంపార్టెంట్. ఇది ఫ్రాంకోయిస్ మార్టిన్. ఓకే, సూరత్లో యొక్క వ్యాపారాన్ని స్థిరపరిచినటువంటి వ్యక్తి ఎవరు? ఫ్రాంకోయిస్ కార్టన్. వీళ్ళిద్దరి పేర్లు కూడా కొంచెం కన్ఫ్యూజ్. ఫ్రాంకోయిస్ కారన్, ఫ్రాంకోయిస్ మార్టిన్.
పాండిచ్చేరి నగర నిర్మాత ఎవరు? ఫ్రాంకోయిస్ మార్టిన్. ఇది అడుగుతాడు, చాలాసార్లు అడగటం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ 1669లో సూరత్ వచ్చేసి మొదటి స్థావరం. ఎప్పుడు? 1668లో. ఫ్రెంచ్ వారు వచ్చినప్పటికీ స్థావరాలు ఏర్పరచుకున్నది 1668లో అనమాట. 64 వచ్చినప్పటికీ కూడా. ఇక 1669లో ఫ్రెంచ్ వారు రెండవ స్థావరమైనటువంటి మచిలీపట్నాన్ని ఏర్పరచుకున్నారు. ఇది మన రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. మచిలీపట్నం దగ్గర ఫ్రెంచ్ వారు ఎప్పుడు ఏర్పరచుకున్నారు? ఎప్పుడు? 1669లో. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, వీళ్ళ మీద అడిగేటువంటిది. ఇది ఒక ముఖ్యమైనటువంటిది. పోర్ట్ లూయిస్ యొక్క కోటను నిర్మించినటువంటిది కూడా వీళ్ళే అని కూడా మనకి చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఓకే, మనకు 1739లో యానాంను ఆక్రమించారన్నమాట. 1739లో యానాం, ఇక్కడ బిట్టు పడేటువంటి ప్రాంతం ఉంది. యానాం ఒకటి, మహే, కరైకల్. కరైకల్లో తమిళం, మహేలో మలయాళం, యానంలో తెలుగు అన్నమాట. ఎవరు రాసుకుంటే పనికైతే రాసుకోండి. మలయాళం, తమిళం. ఓకేనా? ఈ 3 భాషలు మాట్లాడేటువంటి వాళ్ళను కలిపి పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంగా కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత చేయటం అనేటువంటిది కూడా జరిగిందన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ముఖ్యమైనటువంటి ఇది. ఓకే, నెక్స్ట్ వీళ్ళ గురించి అడిగేటువంటిది, భారతదేశంలో ఫ్రెంచ్ వారిని తుదిముట్టించినటువంటి యుద్ధం ఏదైనా అడుగుతారు. వందవాసి యుద్ధం. వందవాసి యుద్ధం అన్నమాట, ఇంపార్టెంట్. వందవాసి యుద్ధం. ఏ యుద్ధముతో భారతదేశంలో ఫ్రెంచ్ వారి యొక్క ఆధిపత్యం అంతమైందని అడిగాడు ఒకసారి. వందవాసి యుద్ధముతో అంతమైందని కూడా మనం గుర్తు చేసుకోవాలన్నమాట. ఓకేనా? వందవాసి యుద్ధం. ఫ్రెంచ్ వారిని తుదిమెట్టించినటువంటి యుద్ధం ఏది? వందవాసి యుద్ధం అన్నమాట. ఇక్కడ ఫ్రెంచ్ వారిని భారతదేశంలో బలోపేతం చేసేటందుకు కర్ణాటక యుద్ధాలను ప్రారంభించింది డూప్లే. కానీ ఈ యొక్క డూప్లే పరిపాలనలో బాగానే జరిగింది. ఇక్కడ చివరికి వచ్చేసరికి ఇబ్బంది జరగడం జరిగింది. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే, ఫ్రెంచ్ వారి యొక్క మొదటి వర్తక స్థావరం ఆంధ్రప్రదేశ్లో. ఫ్రెంచ్ వారి యొక్క మొదటి స్థావరం ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మచిలీపట్నం. ఎప్పుడంటే 1669లో అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక ఆంధ్రాలో వర్తక స్థావరం ఏర్పాటుకి అనుమతి ఇచ్చినటువంటి కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు? వీరికి, ఫ్రెంచ్ వారికి మనం చెప్పుకున్నాం కదా, అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా ఆంధ్రప్రదేశ్లో ఫ్రెంచ్ వారికి ఈ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి రాజు ఎవరయ్యా అంటే అబ్దుల్లా కుతుబ్ షా. ఇక్కడ మీరు మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా ఇట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. వాళ్ళు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆ యొక్క పర్మిషన్స్ ఇచ్చారనేటువంటి వాటికి మనకి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, భారతదేశంలో ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిలో ఉండటం జరిగింది. ప్రస్తుతం యొక్క పాండిచ్చేరి పేరు అని కూడా అడుగుతుంటారు, పుదుచ్చేరి అన్నమాట. తర్వాత కాలంలో వీళ్ళ యొక్క పాలన వందవాసి యుద్ధంతో కూడా అంతమైందని కూడా చెప్పుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఈ యొక్క యూరోపియన్ల రాకకు సంబంధించి ఎగ్జామ్స్లో అడిగేటువంటి బిట్లు. మరి వీటికి సంబంధించి మనం యొక్క ప్రతి వీడియోకి కూడా బిట్లు చేస్తాము. ఆ యొక్క బిట్స్ని కూడా పెట్టండి. ఇది 1-2 సార్లు వినండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.